మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నమస్తే అండి. మనందరూ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్తారు. అయితే మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక రకరకాల సవాళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఒత్తిడి పెరగటం, బట్టి పట్టించడం, ఇలాంటి ఒత్తిళ్ళన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక వినూత్న విద్యా విధానంతో, స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్తో, అదేవిధంగా రాబోయే సరికొత్త 21st సెంచరీ సవాళ్ళని ఎదుర్కోవడానికి ఏం చేయాలి అని చెప్పి లాయిడ్ గ్రూప్ సంస్థ ఆలోచించింది. ఇక్కడ పత్రికా మిత్రులందరికీ కూడా లాయిడ్ గ్రూప్ అనేది ఇప్పుడున్న ఫార్మా రంగంలో ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. హెల్త్ కేర్ రంగంలో తెలుగు రాష్ట్రాల నుంచి లాయిడ్ గ్రూప్ సంస్థ ఇప్పుడు పాన్ ఇండియా విస్తరించింది. లాయిడ్ గ్రూప్ సంస్థ దాన్ని స్థాపించిన ఎండి విక్రమ్ నారాయణరావు గారు ఇప్పుడు అసలు ధనిక్ భారత్ విద్యా సంస్థల ఎయిమ్ ఏంటి, దాని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, ధనిక్ భారత్ ఉద్దేశాలు ఏంటి, ధనిక్ భారత్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ స్థాపించబోతున్నారు, దాన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయబోతున్నారు, ఆయన ఈ మొత్తం ధనిక్ భారత్ అనే పేరుని తేవడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ తెలియజేయబోతున్నారు. వీటన్నిటికన్నా ముందుగా నేను విక్రమ్ నారాయణరావు గారి గురించి చెప్పాలి. నేను ప్రత్యేకంగా చాలా సంవత్సరాల నుంచి బాగా సన్నిహితంగా ఉన్న కుటుంబం మాకు. వాళ్ళ గ్రామం ఇంకొల్లి దగ్గర గొనసపూడి. గ్రామాన్ని మార్చారు. మీరు ఏదైతే రకరకాల సినిమాల్లో చూస్తారో, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో, గ్రామం కోసం ప్రతి సంవత్సరం తను చాలా యాక్టివిటీస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఊర్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, అన్నామృత అనే కార్యక్రమం దగ్గర నుంచి అందరికీ మందులు ఇచ్చే కార్యక్రమం నుంచి గ్రామాన్ని మార్చారు. గొనసపూడి గ్రామాన్ని ఎలా అయితే మార్చారో దేశం మొత్తం విద్యా వ్యవస్థ ద్వారా మార్చాలని చెప్పి ఆల్రెడీ హెల్త్ కేర్ రంగంలో ప్రూవ్ చేసుకున్న సార్ విక్రమ్ నారాయణరావు గారు, లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ మొత్తం టీం మొత్తం కూడా ఇప్పుడు విద్యా వ్యవస్థలో తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్లో ఈ విద్యారంగంలోకి రావడం జరిగింది. దానికి సంబంధించి విక్రమ్ నారాయణరావు గారు మనకి ఆయన లక్ష్యాలు ఏంటి, ఆయన ఎందుకు స్థాపించారు, ధనిక్ భారత్ ఉద్దేశం ఏంటో మనకు వెల్లడిస్తారు. నమస్తే అండి, నా పేరు విక్రమ్ నారాయణరావు. ప్రస్తుతం లాయిడ్ గ్రూప్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. విజయవాడలో ఈ లాయిడ్ హెల్త్ కేర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2012లో. ఆ తర్వాత ఒక 4 years విజయవాడ, తర్వాత హైదరాబాద్లో ఒక 2 years ఉన్నాము. దెన్ మేము బాంబేకి వెళ్ళామండి ఫ్యామిలీతో సహా. ఇప్పుడు లాయిడ్ హెల్త్ కేర్ అనేది ఆల్ ఇండియా మొత్తం కూడాను వ్యాపించి ఉంది. దాదాపు 2500 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి లాయిడ్ హెల్త్ కేర్లో. అలాగే లాయిడ్ ఫార్మా ల్యాబ్స్ అని ఉంది. ఇది వచ్చేసరికి బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నామన్నమాట. అలా బిజినెస్లో ఎక్స్పాన్షన్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ ప్రాసెస్లోనే ప్యారలల్గా మా గ్రామానికి సంబంధించి, మా ప్రాంతానికి సంబంధించి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కానీ, అక్కడ ఉన్న కనీస అవసరాల్లో మా పాత్రని మేము పోషించటం కానీ ఇవన్నీ కూడాను ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అలా ఆలోచించే క్రమంలోనే విద్యా వ్యవస్థలో మా వంతు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఎంటర్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఎంత బాంబేలో ఉన్నా సరే మన తెలుగు రాష్ట్రాలు, మన సొంత ప్లేస్ మీద ఉన్న ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ తోటి ఇక్కడ స్టార్ట్ చేయటం జరిగింది. ధనిక్ భారత్ విద్యా సంస్థలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం వచ్చేసరికి 2026-27 అకాడమిక్ ఇయర్లో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్, అలాగే ఐఐటి, జేఈ, నీట్ ఫౌండేషన్లో మేము ఎంటర్ అవుతున్నాము. ఈ విద్యా సంస్థలను స్థాపించడానికి ముఖ్య కారణం వచ్చేసరికి సొసైటీకి ఏదైనా చేయాలనే తలంపుతోటే మొదటి నుంచి ఆలోచిస్తూ ఉంటాము. అది ఆ సొసైటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాము బిజినెస్లో గ్రో అయ్యే కొద్దీ.
ఇది మరో వ్యాపార సంస్థగా చూడకుండానే ఈ విద్యా సంస్థల్ని మేము స్టార్ట్ చేయటం జరుగుతుంది. ధనిక్ భారత్ అనే పేరు కూడా ఎందుకు పెట్టాము అని అంటే, ఈ తరతరాల నుంచి మన చిన్నప్పుడైనా మన తల్లిదండ్రులు చిన్నప్పుడైనా సరే మనం ఒక మాటనైతే వింటూ ఉంటాము, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. అది 40-50 సంవత్సరాల కిందట. ఇప్పుడు కూడాను మన పిల్లలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు, అదే చదువుతున్నారు కూడాను, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. సో ఈ డెవలపింగ్ కంట్రీ అనే దాంతో మిగిలిపోతామా అనే ఫీల్ ఒకటి వచ్చిందండి. యాక్చువల్గా డెవలపింగ్ కంట్రీ అంటే దాంట్లో పాజిటివిటీ ఉంది. సమ్లో ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని డెకేడ్స్ నుంచి మనం డెవలపింగ్ కంట్రీ అనేది మాట్లాడుతున్నాము అని అంటే, ఆ డెవలపింగ్ కంట్రీ అనే దగ్గర ఆగిపోతామనే ఫీల్ కూడా ఉంది. ఇండియాని డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఉద్దేశం అన్నమాట. దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఏకైక లక్ష్యంతో ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేశామండి. అందులో భాగమే ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు. ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను స్థాపించడానికి మాకు మెయిన్ మోటో అదే. ఆ తర్వాత మేము మా కజిన్ విక్రమ్ సురేందర్ గారు, మా బావ గారు, ఆళ్ళ గిరిబాబు గారు, దానికన్నా ముందు మా మావయ్య ఇక్కడ లేరు, కందమల్ల సాంబశివరావు గారు, మా ఫ్రెండ్ అండి రాంబాబు గారు, అలాగే సీనియర్ అయిన రవీంద్ర సార్, అలా అందరితోటి మాట్లాడేసేసి మా ఆడిటర్ తిరుపతి రెడ్డి గారు, నా క్లాస్మేట్ అది త్రిబుల్ చేస్తున్న డాక్టర్ సలీం, వీళ్ళందరితోటి మాట్లాడేసేసి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆలోచనని ఈ సంవత్సరం ముందుకు తీసుకురావడానికి ముందుకొచ్చామండి. ఈ ప్రాసెస్ లో మాకు ఎన్నో సంవత్సరాలుగా వెల్విషర్గా ఉన్న బాలలత మేడం తోటి కూడా మాట్లాడటం జరిగింది. సిస్టర్ తోటి ఒకసారి పర్సనల్ గా కలిసి మాట్లాడిన తర్వాత మేడంని ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో డైరెక్టర్ గా తీసుకోవడం జరిగింది. మేమందరూ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి, ఎవరైతే మా కజిన్ బావ గారు, మామ అందరూ ఉన్నారో అందరూ కూడాను 25 to 32 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో. మీకు తెలుసు, మీకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు బాలలత మేడం గారి గురించి. వారు వచ్చేసరికి గడిచిన 15 సంవత్సరాల్లోనైనా సరే ఈ సిఎస్బి అకాడమీ అనేది ఎట్లా రన్ చేస్తున్నారు, వారు పిల్లలకి ఎంత మోటివేషన్ క్లాసెస్ ఇస్తారనేది కూడా మీకు తెలుసు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న, అంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి అడలసెంట్స్ అండి మేజర్ గా. ఈ ఏజ్ లో చాలా మంది తప్పులు చేస్తారు. ఆ ప్రాసెస్ లో ఈ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది ఒకవైపు. ఆ ప్రెషర్ ని కంట్రోల్ చేయటానికి, సరైన విద్యని అందించడానికి మేము అందరం కలిసి మాట్లాడుకొని ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల ద్వారా ఈ దేశానికి ఒక మంచి స్టూడెంట్స్ ని, రేపటి పౌరులను అందించాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరూ కూడా పరిచయం చేసుకుంటారు, మీతో మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ధనిక్ భారత్ విద్యా సంస్థలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్కి సంబంధించి చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా కొత్త కాలేజీలు వస్తున్నాయి. పాత్రికేయ మిత్రులందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, మీరు ఏంటి స్పెషల్ అని. నిజంగా ఆ స్పెషాలిటీతోనే ముందుకు వస్తున్నాం మేము. ఎందుకంటే 3 దశాబ్దాలుగా నేను ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాను. దీంట్లో ఉన్న సాధక బాధకాలు అన్నీ చాలా క్షుణ్ణంగా తెలుసు. పర్టికులర్గా గత 3 సంవత్సరాల నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఒక పేరెంట్ జడ్జ్ చేసుకోవడంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా ఉన్న కాలేజెస్ నుంచి రిజల్ట్ ఏమో 5% 6%లో ఆగిపోతుంది. కొత్తగా వచ్చే ఫ్రాంచైజీలు ఎంతకాలం ఉంటాయో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో పేరెంట్ అందరూ ఆశిస్తుంది ఏంటంటే ఒక స్టెబిలిటీతో కూడుకున్న వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ఎవరిస్తారా అనే ఆలోచనలో అయితే డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల పేరెంట్స్ అయితే ఉన్నారు. ఇది సర్వేలో కూడా తేలింది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా అడ్మిషన్స్ ప్రాసెస్ చూస్తుంటే కూడా వేచి చూస్తున్నారు పేరెంట్స్ అందరూ. వాళ్ళు చూస్తున్న ఏంటంటే ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రావాలి ఇంటర్మీడియట్లో. ఎందుకంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ చేసేది ఏంటంటే జేఈ మెయిన్స్ అండ్ నీట్.
ఈ రెండే. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల కల్చర్ అంతే, ఆర్ట్స్ వైపు ఇంకా ఫోకస్ చేయట్లేదు. ఈ రెండిట్లో వాళ్ళ బాబుని కానీ పాపను కానీ చూడాలంటే వాళ్ళకు ఒక విద్యా సంస్థ కావాలి. ఎక్కడైతే అందరి మీద ఫోకస్ చేసి స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్తో డెవలప్ అవుతున్న ఒక విద్యా వ్యవస్థ కావాలి. నేను స్టూడెంట్ సెంట్రిక్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఒకటి ఫీజ్ సెంట్రిక్, ఒకటి రిజల్ట్ సెంట్రిక్ విద్యా వ్యవస్థ రన్ అవుతుంది. అంటే ఈ ప్రోగ్రాంలో జరిగితే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ ప్రోగ్రామ్కి ఈ ఫీజు, ఈ రెండే జరుగుతున్నాయి. కానీ స్టూడెంట్ సెంట్రిక్ అంటే స్టూడెంట్ ఏ స్థాయిలో ఉన్నాడో దాన్ని ఆధారంగా తీసుకొని స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ స్థాయిని దృష్టిలో పెట్టుకొని దాన్ని అవగాహనగా తీసుకొని మేము ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను డెవలప్ చేయబోతున్నాం. మేము డెవలప్ చేసే ప్రోగ్రాము కేవలం బెస్ట్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు. ఏ స్టూడెంట్ అనేవాడు ఏ స్టూడెంట్ అయినా, కొంతమంది క్విక్ లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది యావరేజ్ లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉండొచ్చు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ రేంజ్ స్టూడెంట్ అయినా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని 30-40% ఇంప్రూవ్ చేయగలిగే ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి, అంటే తక్కువ మంది స్టూడెంట్స్ని క్లాస్లో పెట్టి వాళ్ళ మీద ప్రెషర్ లేకుండా ఫోకసింగ్ పెంచి వాళ్ళకి ప్రాపర్ మెంటర్షిప్ ఇచ్చి ఫోకసింగ్ పెంచితే ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి మనం రిజల్ట్ తీసుకురావచ్చు అనే భావన మాకు చాలా స్ట్రాంగ్గా. స్టూడెంట్కి విద్య అనేది కేవలం ఎగ్జామినేషన్ మాత్రమే పరిమితం కాకుండా నాలెడ్జ్ ఓరియంటేషన్. అంటే స్టూడెంట్ క్యాంపస్కి రాగానే వాళ్ళకి 8th, 9th, 10thలో ఉన్న కాన్సెప్ట్ని ఒకసారి బ్రషప్ చేసి అక్కడి నుంచి ఇంటర్మీడియట్ టీచ్ చేయడం మొదలు పెడితే డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ వాళ్ళ డ్రీమ్స్ రీచ్ అవ్వడానికి పెద్ద కష్టం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసాం. దీని మీద వర్క్ చేయబోతున్నాం కాబట్టి డెఫినెట్గా ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఎక్కడ స్థాపించిన ఆ కాన్ఫిడెన్స్తోనే, మేము చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్తోనే ఫస్ట్ టైం 4 సెంటర్లో దాదాపు 16 ఇన్స్టిట్యూషన్స్తో ముందుకు వస్తున్నాం 2026-27. కనుక మా కాన్ఫిడెన్స్ ఉంది. మమ్మల్ని డెఫినెట్గా మా ప్రోగ్రామ్ని కనుక డీప్గా కనుక వెళ్తే డెఫినెట్గా పబ్లిక్కి దిస్ ఇస్ ద రైట్ చాయిస్ అనే ఫీలింగ్ వస్తుందనే ఆలోచనతో ఇంటర్మీడియట్, ఐఐటి, జేఈ, నీట్లో రిజల్ట్ ఓరియంటేషను 95-100% స్టూడెంట్కి రీచ్ అయ్యే విధంగా మేము ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాం. ఇదే మా స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో నా పేరు కొండముది రవీంద్ర కుమార్. సో ఐ హ్యావ్ పుట్ అప్ మోర్ దాన్ 35 years in this field as a physics teacher and other. ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఒక ఫిజిక్స్ అధ్యాపకుడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అది ఐఐటి, జేఈ అయినా, నీట్ పరీక్ష అయినా, లేదా ఆ స్థాయి పరీక్ష ఏదైనా కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి ర్యాంకు కానీ సీటు కానీ రావాలంటే ఫిజిక్స్ ఒక ముఖ్యమైన పాత్ర డెఫినెట్గా పోషిస్తుంది. అంటే అనేక సందర్భాల్లో ఆ ర్యాంక్ కానీ సీట్ కానీ రావాలంటే ఫిజిక్సే కొన్ని సందర్భాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఫిజిక్స్ ప్రశ్నాపత్రం అనేటువంటిది దాన్ని నిర్ణయిస్తుంది చాలా సందర్భాల్లో. నాతో పాటు నా సోదరులు సురేంద్ర గారు, రాంబాబు గారు, అంటే ముగ్గురు ఫిజిక్స్ అధ్యాపకులు పిల్లర్స్ లాగా ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల వెనకాల ముఖ్యంగా డిసైడింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా బలోపేతంగా విద్యార్థులకు ఉపయోగపడేట్లుగా ట్రైనింగ్ కానీ, తర్వాత మెటీరియల్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, చివరికి రిజల్ట్ కానీ కన్వర్ట్ అయ్యే విధానంలో మా అనుభవం డెఫినెట్గా ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. ఫిజిక్స్ అనేటువంటిది నిజంగా గనక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఫిజిక్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ, లేకపోతే ఈక్వేషన్స్, తర్వాత డయాగ్రమ్స్, గ్రాఫ్స్ వగైరా వగైరా ఏవైతే ఉన్నాయో ఈ ఏజ్ గ్రూప్ ముఖ్యంగా 15 to 17 years ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థికి దాన్ని గనక ఆసక్తికరంగా గనక మనం అందించగలిగితే భవిష్యత్తులో
జేఈ ద్వారా నీట్ ద్వారా ర్యాంక్ ఒకటే కాదు, జీవితంలో వచ్చేటువంటి రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ కానీ హౌ టు సాల్వ్ అనేటువంటి దానికి మొట్టమొదటి అడుగు ఇంటర్మీడియట్ రోజుల్లోనే ఫిజిక్స్ ద్వారా అందించవచ్చు అనేటువంటిది నా అనుభవంతో మా అందరి ప్రగాఢ విశ్వాసం. ఫిజిక్స్ నిజంగా గనక ఇంటర్మీడియట్ స్థాయిలో గనక సరిగ్గా చెప్పినట్లయితే ప్రతి విద్యార్థికి హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్, హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ అనేటువంటిది నేర్పిస్తుంది. అది జీవితంలో ఇంటర్మీడియట్ తర్వాత అతను ఒక మంచి ఇంజనీర్ అయినా లేకపోతే డాక్టర్ అయినా భవిష్యత్తులో ఒక మంచి కుటుంబాన్ని నడపడానికి, ఒక సమాజాన్ని సరైన దిశలో తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అంటే ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ని సరిగ్గా సవ్యంగా కనుక చెప్పగలిగినట్లయితే అవి లైఫ్ ప్రిన్సిపల్స్గా మారుతాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్ స్ట్రాటజీని కనుక ఇంటర్మీడియట్ స్థాయిలో కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపు లైఫ్లో హౌ టు లీడ్ ది లైఫ్ స్కిల్స్ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. సో మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మా దగ్గర ఫిజిక్స్ టీచింగ్ విధానంలో ఈ దిశగా వీఆర్ ప్లానింగ్ అవర్ కరికులం అండ్ వీఆర్ డిజైనింగ్ అవర్ షెడ్యూల్స్, వీఆర్ డిజైనింగ్ అవర్ క్వశ్చన్ పేపర్స్ ఈవెన్. అంటే ప్రతి ప్రాబ్లమ్ని రొటీన్గా కాకుండా దాన్ని బోధించే విధానంలో కూడా దాని ద్వారా పిల్లవాడికి వేరే రకంగా ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేటువంటి స్కిల్ని నేర్పించడానికి వీఆర్ డిజైనింగ్ దట్. ఫిజిక్స్ ముఖ్యంగా డెఫినెట్గా అటు ఐఐటి విద్యార్థులకు కానివ్వండి, జేఈ విద్యార్థులకు కానివ్వండి, లేదా నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఫిజిక్స్ అనేటువంటిది డెఫినెట్గా భవిష్యత్తులో అది వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసే రకంగా మా బోధనా విధానం ఉంటుందని చెప్పేసి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మా ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో వర్కింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా టీచింగ్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి డే వైజ్ రిపోర్ట్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేపిస్తాం. అంటే వాళ్ళు ఆ రోజు ఏం టీచ్ చేస్తారు, ఏ కాన్సెప్ట్స్ టీచ్ చేస్తారు, ఇంటర్మీడియట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్కి సంబంధించి ఎటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చేయాలి అనేది ఒక ప్రణాళిక అనేది ఒకటి డే వైజ్గా వీక్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్లానర్ అనేది తయారు చేపిస్తాం. అలా తయారు చేయించిన ప్లాన్ని స్టూడెంట్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనే దానికి ఒక ట్రాకింగ్ అనేది మా దగ్గర ఉంటుంది, ఒక సిస్టమ్ అనేది ఉంది. స్టూడెంట్ వైజ్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది మా ధనిక్ భారత్లో ఉన్న ఒక స్పెషాలిటీ. ప్రతి డీన్ స్థాయి నుంచి, ప్రిన్సిపాల్ స్థాయి నుంచి, వైస్ ప్రిన్సిపాల్ స్థాయి నుంచి, సెక్షన్ ఇన్ఛార్జ్ వరకు ప్రతి ఒక్కరూ ఒక మానిటరింగ్ వర్క్ అనేది ఒకటి చేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము చేపించే వర్క్లో ఇంటర్లో మార్కులు తెప్పించడంతో పాటు ఐఐటి అనేది ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే ఐఐటి అనేది ఒక టార్గెట్, ఫస్ట్ టార్గెట్. ఒకవేళ ఐఐటి మిస్ అయినా జేఈ మెయిన్స్లో ర్యాంక్ తెప్పించే విధంగా ట్రై చేయటం. ఒకవేళ అది కూడా మిస్ అయినా బిట్సాట్, అలానే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్లో సీట్ తెప్పించడం, అలానే ట్రిపుల్ గచ్చిబౌలి టైప్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ తెప్పించడం. ఇంకా ఫైనల్గా లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో డొనేషన్ లేకుండా సీట్ తెప్పించడం అనేది మా ముఖ్య లక్ష్యం. అలానే మా ధనిక్ భారత్ విద్యా సంస్థలు మీ మీడియా ద్వారా కనిపిస్తూ వినిపిస్తూ ఫ్యూచర్లో స్టాండర్డ్గా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ధనిక భారత్ విద్యా సంస్థల తరఫున దిస్ ఈజ్ అంచా రాంబాబు, ఐఐటి జేఈ ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండ్ అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ ధనిక భారత్ ఇన్స్టిట్యూషన్స్. ఈ స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రాంలో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాకు లెస్ స్ట్రెంగ్త్ అండ్ మోర్ ఫోకస్. తక్కువ స్ట్రెంగ్త్తో ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ అనేది ఉంటుంది. ఆ ఫోకస్ చేయటంలోనే మెయిన్ పాయింట్స్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ని ప్యాషనేట్ చేయటం, అలాగే ప్రతి స్టూడెంట్కి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయటం. ఇక థర్డ్ పాయింట్, ప్రతి స్టూడెంట్కి కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్ని డెవలప్ చేయటం. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ అనేవి కానీ, కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం కానీ, ఏదైనా ఒక విషయం మీద ప్యాషనేట్ చేయడం అనేది కానీ, ఇది నాట్ ఓన్లీ ఫర్ ఐఐటి జేఈ నీట్ అని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మాత్రమే ఉపయోగపడతాయి అని కాదండి, ఇవి అన్నిటికీ ఉపయోగపడతాయి. లైఫ్లో
ఏ సక్సెస్ కావాలన్నా కూడా ఈ స్కిల్స్ అనేవి ప్రతి స్టూడెంట్కి ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సినటువంటివి ఈ స్కిల్స్. సో ఈ స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మిడిల్ ఆఫ్ ద టీనేజ్. సో ఈ 16 and 17th ఏజ్లో స్టూడెంట్ మా దగ్గర ఉంటున్నప్పుడు అతను మౌల్డ్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ పర్టికులర్గా ఓవరాల్ డెవలప్మెంట్. సో ఈ ఓవరాల్ డెవలప్మెంట్లో మనం చేయగలిగినటువంటిది ఏ స్టూడెంట్ అయినా సరే, అంటే ఫ్యూచర్కి టర్న్ అప్ అవ్వాల్సినటువంటి టర్న్ చేసేటువంటిది టర్నింగ్ పాయింట్. కాబట్టి ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్లో అతను మౌల్డ్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే పర్టికులర్గా ఏ విషయం ఏదైనా సరే, నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్స్, ఎనీ ఇష్యూ ఏదైనా సరే, ఎనీ ప్రాబ్లం అయినా సరే అతన్ని ఫోకస్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ అతను ప్యాషనేట్ చేయాలి. తర్వాత దాన్ని సాల్వింగ్ స్ట్రాటజీ డెవలప్ చేయటం, తర్వాత దానికి సంబంధించిన ఏ కాన్సెప్ట్ అయితే ఉంటుందో బేసికల్గా దాన్ని అర్థం చేసుకోవటం. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే అండి, మనకి ఒక సబ్జెక్ట్లో మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ద్వారా మనం ఇది ఒక మీడియంగా తీసుకొని ఈ స్కిల్స్ అన్నిటినీ డెవలప్ చేయటం అనేది మా ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. అవును. ఓకే. ఇది మాకు ప్రాపర్గా చెప్పాలంటే మరో వ్యాపారం కాదు. మా బిజినెస్ మేము ఆల్రెడీ ఫార్మా రంగంలో ఉన్నాము. మీ అందరికీ తెలుసు ఫార్మా రంగం అనేది ఎంత బాగా ముందుకెళ్తుంది అనేది. మన హైదరాబాద్ నుంచే టాప్ 10 ధనికులు తీసుకుంటే దాదాపు 8 మంది ఫార్మా వాళ్ళు ఉంటారు. మేము ఇక్కడికి వస్తుంది కేవలం దేశానికి సేవ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రంగంలోకి వచ్చాము. ఈ రంగంలోకి వచ్చినప్పుడు కూడాను మా ప్యానల్ చూసుకుంటే అందరూ సీనియర్స్ ఉన్నారు. వీళ్ళు ప్రోగ్రామ్ని రన్ చేస్తారు, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. కాబట్టి మా దగ్గర సేమ్ అదే స్టూడెంట్ ఇక్కడ బెటర్ రిజల్ట్ తోటి బయట నేను చెప్పగలుగుతున్నాం. మీ ప్రశ్నకి నేను కూడా సమాధానం చెప్తానండి. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో మనం చూస్తే కనుక 2 రకాల విద్యా వ్యవస్థలు. ఒకటి విపరీతమైన ఒత్తిడి పెట్టి ర్యాంక్స్ని చూపించడం, రెండోది ఈ రకరకాల రాజస్థాన్ కోటా బేస్ సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టడం. ఇవన్నీ కూడా రియల్ టీచర్స్ ఇక్కడికి రారు, వాళ్ళందరూ ఫ్రాంచైజీస్ అనమాట. అంటే వాళ్ళ తరపున ఇక్కడ ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేస్తారు. ఓకే. కానీ మా దగ్గర ఒరిజినల్ టీచర్స్, వాళ్ళు అన్నీ వదిలేసి పిల్లల కోసం నిరంతరం కృషి చేసే టీచర్స్, కౌన్సిలర్స్, మెంటర్స్. మాది 3 లేయర్డ్ అప్రోచ్. ఫ్యాకల్టీ, కౌన్సిలర్, మెంటర్. కేవలం ఒత్తిడి పెట్టడం కాదు, రిజల్ట్ తెప్పించే విధానంలో వాళ్ళని మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో జాగ్రత్తగా ప్రతి లెవెల్లో మెంటర్షిప్ చేస్తూ, అవసరమైతే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తూ, అవసరమైతే నాలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడి వాళ్ళని సమూలంగా వాళ్ళకున్న డౌట్లు తీరుస్తూ ఆ స్థాయిలో మేము విద్యను అందించాలనుకుంటున్నాం. దానికి అంటే కేవలం వందల మంది క్లాసులో కూర్చోబెట్టేసి ఇంటర్మీడియట్ లెక్చర్స్ చెప్పి బయటికి పంపించడం కాదు. ప్రతి ఒక్క మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ని లైఫ్లో సెటిల్ అయ్యేలా చేయటం, ఇది మా బాధ్యత. దానికోసమే ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఏం చేయాలనుకున్నా వాళ్ళకి సపోర్ట్, మేము హ్యాండ్ హోల్డింగ్. అంటే వాళ్ళు పెద్ద అయ్యేదాకా వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాం, వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యేదాకా వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాం. మీరు చాలాసార్లు చూసుంటారు ఇంటర్మీడియట్ అయిపోగానే వదిలేయటం, అలా కాదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా మేము వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ జీవితంలో స్థిరపడేంత వరకు మేము వాళ్ళతోనే ఉంటాం. ఇది ధనిక్ భారత్ చేస్తున్న ప్రామిస్. రైట్ సార్, రైట్. మీరు ప్రాపర్గా అడిగారు సార్. మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఇంతకుముందు చెప్పినట్లు మేము ఫార్మా రంగంలో ఉన్నాం. మేము వేరే రంగం నుంచి ఇక్కడ సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాం. సో మేము ఆల్రెడీ ఫ్లరిష్ అయ్యాము. ఇక్కడికి మేము వచ్చింది వేరే ఏ ఇన్స్టిట్యూట్స్ తీసుకున్నా వాళ్ళకి ఇది బిజినెస్ ఏమో కానీ మాకు బిజినెస్ అనేది మాకు వేరే ఉంది.
బిజినెస్ అనేది మేమైతే మాత్రం విద్యని బిజినెస్గా చూడట్లా. మీరు క్వశ్చన్స్ చేసినప్పుడు నేను వెంటనే ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఇండివిజువల్ కూడాను యాక్చువల్గా మేము విద్యా సంస్థలను పెట్టాలని ముందుకు వచ్చి వీళ్ళని అప్రోచ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, వాళ్ళకు కూడా స్ట్రెస్ ఉంది, మేము కొన్ని ఇవ్వలేకపోతున్నాము, ఇవన్నీ కూడాను ఇవి ఇక్కడ పాసిబిలిటీ ఉందా అని ఒక 2 to 3 months నన్ను ఇంటర్వ్యూ చేశారు సార్. ఈ విద్యా సంస్థల్లోకి డైరెక్టర్స్గా రాకముందు నన్ను ఇంటర్వ్యూ చేశారు. మేము ఇక్కడ ఆల్రెడీ మేము జాబ్ చేస్తున్నాము, మేము ఈ స్థాయిలో ఉన్నాము, ఈ స్థాయికి వచ్చాము, కానీ మాకంటూ పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ లేదు. కారణం ఏంటంటే వీటన్నిటికీ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఏ విధంగా ప్లేస్మెంట్ ఉంది అని చెప్పి అడిగారు. వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చిన తర్వాతే అందరూ కూడాను ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో చేతులు కలిపి జాయిన్ అవ్వటానికి వచ్చారు. అది. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక కొత్త వరవడి, ఒక కొత్త వినూత్నమైన ఒక అద్భుతం చేయబోతున్నాం. అదే ధనిక్ భారత్ విద్యా సంస్థలు. మామూలుగా మనం అనుకుంటాం బట్టి పడితేనే ఇంటర్మీడియట్ విద్య అని, కానీ కాన్సెప్ట్స్ నేర్పిస్తూ అలానే కాన్సెప్ట్స్తో పాటు స్మార్ట్ లెర్నింగ్ అనమాట. ఐఐటి జేఈ నీట్లో ర్యాంక్స్ తెప్పించడం మాత్రమే కాదు, ఆ ర్యాంక్స్ని ఎంత ఒత్తిడి తగ్గించి తెప్పించాం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాం అనమాట. ముఖ్యంగా కొత్త టెక్నాలజీస్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి, వాటిని కూడా నేర్పిస్తూ పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుకి, అంటే వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకి కానీ ఒక గ్యారంటీ ఇస్తూ హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనమాట. పిల్లల్ని పేరెంట్స్ ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో, ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత కూడా 3 లేయర్డ్ అప్రోచ్. ఫ్యాకల్టీ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. అవసరమైతే నాలాంటి వాళ్ళు కూడా వెళ్ళి నేను కూడా స్వయంగా పిల్లల్ని హ్యాండ్ హోల్డ్ చేసే ప్రయత్నం అనమాట. ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో విపరీతమైన హార్డ్ లెర్నింగ్, రాట్ లెర్నింగ్ ఉంది కాబట్టి దీన్ని స్మార్ట్గా మార్చి మన పిల్లలందరూ, మన తెలుగు విద్యార్థులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యా సంస్థ స్థాపిస్తున్నాం. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. డే స్కాలర్స్ ఉంది, సెమీ రెసిడెన్షియల్ ఉంది, రెసిడెన్షియల్ ఉంది. ఇక్కడికి వచ్చిన పిల్లలు హ్యాపీగా ఇంట్లో ఉన్నంత ఫ్రీగా, హైజీన్గా, ఆడపిల్లలు సెక్యూర్గా ఉండే విధంగా కూడా ప్రత్యేకమైన సదుపాయాలు చేశాం కాబట్టి ధనిక్ భారత్ విద్యా సంస్థల్ని అందరూ ఆశీర్వదిస్తారని, ఇంటర్మీడియట్లో ఈ రిజల్ట్స్ అనేవి మీకు త్వరలో మేము చూపించబోతున్నామని చెప్పి కూడా నేను చెప్తున్నాను. నమస్తే అండి, నా పేరు విక్రమ్ నారాయణరావు. మేము ధనిక్ భారత్ విద్యా సంస్థలో స్థాపించాము. ఇది లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ తోటి వచ్చిందనమాట. ఆ లాయిడ్ గ్రూప్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఈ 26-27 అకాడమిక్ ఇయర్కి ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, ఫౌండేషన్ కోర్సులు అన్నీ కూడా కలిపి వస్తున్నాం అనమాట. ఇది ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అనమాట. ఈ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మేజర్గా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తామని చెప్పడానికి ఎడ్యుకేషనలిస్టులు ఉన్నారు. అలాగే ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ లలత గారు మాతో పాటు మీ అందరం కలిసి డైరెక్టర్స్గా ఉండి భారతదేశాన్ని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలనే ఏకైక లక్ష్యంతో, ఆ లక్ష్యంలో భాగంగా మా వంతు కృషి మేము చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇది అడల్సెంట్స్, కౌమార దశలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన మార్గం చూపిస్తూ మంచి ర్యాంక్స్ తోటి స్ట్రెస్ ఫ్రీ తోటి వచ్చేటట్లు చూసుకొని వాళ్ళని కనుక సరైన మార్గంలో పెట్టగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా రేపు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ బాగా క్రియేట్ చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.